ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున మరలా మీకు ప్రేమ వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడిచ్చిన కృపయే ఈ కార్యక్రమం ద్వారా ఒకరినొకరము కలుసుకుంటున్నాము. ప్రియులారా, ఈ సందేశము ఒక మిక్కిలి చిన్నదిగా ఉన్నప్పటికీ దినమంతా గొప్ప ఆశీర్వాదమును తెస్తుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమందు ప్రభు మనతో మాట్లాడేటువంటి మాటకు మన హృదయమును తెరుచుకుందాం. నేను చదువుతున్నాను. యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనము. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. ప్రభువైన యేసుక్రీస్తు తన నోరు తెరచి చెప్పిన మాట, పరిశుద్ధాత్మను పొందుడి. ప్రభువుకు స్తోత్రం. నాకు ప్రియమైన దేవుని జనాంగమా, అమూల్యమైన దేవుని యేసయ్య రక్తం మన పాపముల నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుంది. రక్షణ ఆనందము మనము పొందుకుంటున్నాము. అదే రీతిగా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేదంటే పరిశుద్ధాత్మ అభిషేకం మన జీవితమును మరొక ఉన్నతమైన ఔన్నత్యములోనికి నడిపిస్తుంది. అనుదినము పరిశుద్ధాత్మనితో అను ఈ సందేశం యొక్క అంశము మీ యొక్క జీవితమునకు ఒక మరపురాని ఆశీర్వాదములను తెచ్చుటది అనుటలో సందేహము లేదు. ఈరోజు మీరు వినే మాట ఏమిటి? ఆ రోజు శిష్యులను చూచి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ప్రభు చెప్పాడు. అనేక సంవత్సరముల క్రిందట ఒక వ్యక్తి వ్రాసిన ఉత్తరం నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన రాశాడు, అయ్యా, నేను రక్షింపబడి మారుమనసు పొంది ఒక మందిరమునకు కొన్ని సంవత్సరములుగా నేను ప్రభు బిడ్డగానే ఉంటున్నాను, కానీ ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇంకా దొరకలేదు అని వేదనతో ఉత్తరం రాశాడు. ఈరోజు ఒకవేళ మీరును ఈ అభిషేకమును గురించి ఆశతో ఉంటారు, నాకింకా లేదే, రాలేదే అంటున్నారు. నేను మీకు చెబుతున్నాను, మీరు అభిషేకం పొందబోతున్నారు. ఆత్మలో నింపబడి ప్రార్థించబోతున్నారు. మీరు పరిశుద్ధాత్మ పొందుకోవడం దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు కదా. ఈ దినమందు ఆ అభిషేకముతో నన్ను నింపు ప్రభువా అని అడగండి. ప్రభు మీకు ఇస్తాడు. ఈ ఆత్మ దేవుడు మీలోనికి వచ్చినట్లయితే మీకు తెలియని ధైర్యం, మీకు తెలియని ఒక బలం, అంత మాత్రమేనా? ఆయన చక్కగా మిమ్మల్ని నడిపిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అందువలన ఈరోజు ప్రభు మాట్లాడిన మాట ఏమిటి? అభిషేకమును పొందుకోండి. పరిశుద్ధాత్ముడు మీలో నివాసము చేసి మీ ఇంటిలో సంచరించి వచ్చి మీరెక్కడికెక్కడికైతే వెళుతున్నారో ఆయన ఆశ్చర్యముగా, అద్భుతముగా మిమ్మలను నడిపించి విజయవంతపు దినముగా ఈ దినం మీకుండబోతుంది. అందుకోసం ప్రార్థించుదామా? కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థన సమయముకై స్తోత్రం. బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆశతో అడుగుతున్నారయ్యా. ప్రభువా, మీ శక్తి వచ్చేటప్పుడు, దిగేటప్పుడు ఎండిన దేవా ఎడారులన్నీ నీటి ఊటల వలె మారునట్లు, ఎండిపోయిన మీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితం ఒక అభివృద్ధికరముగా ఉండునట్లు పరిశుద్ధాత్మని యొక్క కొలతలేని అభిషేకమును మీ బిడ్డల మీద కుమ్మరించండి. కొలతలేని అభిషేకముతో మీ బిడ్డలను నింపండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన ఆలకించి మీ బిడ్డలను ఆత్మ బలము చేత, అభిషేకము చేత మీరు నింపుతున్న దయకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దావీదు రాజు చెప్పినట్లుగా నా పాత్ర పొంగి పొంగి పొర్లుచున్నదన్నట్లుగా ఈ సమయంలో మాత్రమే కాదు, ఎప్పుడెప్పుడైతే ప్రార్థిస్తున్నారో, వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నారో, కూడి ప్రార్థించబోతున్నారో, వారి పాత్ర పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినట్లు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరు ఈ ప్రార్థన ఆలకించి ఆశ్చర్యముగా ఈ దినమంతా నడిపించబోతున్నందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రభు మిమ్మలను నింపుచున్నాడు, ఇంకా నింపుతాడు. మీరు ఆత్మచేత నడిపింపబడతారు. సరే, ఈ సందేశము ద్వారా మీరు తాకబడ్డారు, ప్రభునందు ధైర్యమును పొందుకున్నారు. మీలాంటి వారు అనేక మంది ఉన్నారు కదా. వారికి ఈ సందేశము వెళ్ళినట్లుగా మీరు షేర్ చేయవచ్చు, వారితో మాట్లాడవచ్చు. సరేనా? తద్వారా మీ ద్వారా వారు ప్రభువులో ఆశీర్వదింపబడతారు. ప్రభు చిత్తమైతే మరలా మనం ఒకరినొకరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.
దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.